ఎఫర్ట్ షుడ్ బి ఫ్రమ్ బోత్ సైడ్స్. ఎప్పుడైనా రెండు వైపులా ఎఫర్ట్ ఉంటేనే అది నిలబడుతుంది, ఏ రిలేషన్షిప్ అయినా. సో ఇప్పుడు ఒక దోమ నిన్ను కరుస్తుంది, అప్పుడు నువ్వు బగ్గురుకుంటావు. అంటే అటు సైడ్ దోమ నిన్ను కరడానికి ఎంత ఎఫర్ట్ పెడుతుంది ఆలోచించు. నువ్వు దాన్ని హే దోమ అని అనకు, అది ఎంత ఎఫర్ట్ పెడుతుంది, అప్పుడే కదా నువ్వు బగ్గురుకుంటావు. ఇటు సైడ్ నువ్వు అది మీరిద్దరూ ఎఫర్ట్ పెడితేనే కదా నీకు దురద వస్తుంది, లేదంటే నువ్వు బగ్గురుకుంటే నీకు బ్లడ్ వస్తుంది. యాజ్ యూజువల్లీ మనుషులు కూడా రెండు సైడ్లో ఎఫర్ట్ ఉండాలి ఇద్దరు వైపులా. అంతేగాని నువ్వే బగురుకొని, నువ్వే తిరిగి, నువ్వే పిచ్చోడివైపోయి, నువ్వే ఊహించేసుకొని అంతా ఇది చేసేసుకుంటే లాస్ట్కి నిన్ను కుక్కలాగానే చూస్తారు, నువ్వు ఒక పని బట్టలు లేని వెదవలానే చూస్తారు. తిరిగి నేనే సేవలు చేసి, నేనే ఓదార్చి, నేనే బతిమాలి, నేనే మూర్చిపోయి, నేనే నలిగిపోయి, నేనే చచ్చిపోయి దీనమ్మ జీవితం నాకు. సో ఎఫర్ట్ ఎప్పుడు రెండు వైపులా ఉండాలి. దిగజారిపోకు అలాగా నువ్వే అన్నీ చేసి. అవతల పర్సన్ నుంచి కూడా సేమ్ ఎఫర్ట్ వస్తేనే కదా అప్పుడు నీకు వాల్యూ. లేదంటే ఎందుకు టైం బొక్క. లాస్ట్లో నువ్వు రియలైజ్ అయింది ఒకటే, టైం బొక్క అయిపోయిందిరా, అది చాలా వర్స్ట్గా ఉంటుంది. సో టైం వేస్ట్ చేసుకుని ఒక వర్స్ట్ పర్సన్ మీద నీ ఎఫర్ట్స్ పెట్టకు. నీకంటూ ఒకరు ఉంటారు, అర్థమవుతుందా? పక్కా ఉంటారు. కావాలంటే చూడురా, ట్రై చేయి.